ఇది మీకు చాలా రేర్ నాన్న. ఈ క్వెషన్ రావడం చాలా రేర్. అంత తేలిగ్గా రాదు. కానీ మీ అదృష్టం బాలేక ఈ క్వెషన్ వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారని నేను ఈ క్వెషన్ చెప్పేస్తాను. ఇది పెద్ద కష్టమైన క్వెషన్ కాదురా నాన్న. ఒకటి ఇటు ఇటు తోటి మార్చడం అంతే. ఏం లేదు, సింపుల్ చూడు. విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అంటే ప్లస్ అనే బైనరీ ఆపరేషన్ వాడాలా. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? a + b√2. ఏం చెప్పమన్నాడు? ఎబిలియన్ గ్రూప్. 3 కాన్సెప్ట్స్ మన దగ్గర ఉండాలి. ఏటి ఇచ్చాడు, బైనరీ ఆపరేషన్ ఏటి ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయమన్నాడు అంతే. ఈక్వేషన్ a + b√2 ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయాలి? ఎబిలియన్ గ్రూప్. ఏ బైనరీ ఆపరేషన్? ఎడిషన్. అంతే, అయిపోయింది. క్వశ్చన్ ఎక్కడ వచ్చింది మనకి? గివెన్ g = వాడు ఏటి ఇచ్చాడు అది రాసుకో. ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలంటే ఫస్ట్ ఏం చేయాలి? క్లోజర్ లా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? క్లోజర్ లా g1 g2 g అని ఈక్వేషన్ ఇచ్చాడు. దాన్ని ఇద్దరు భాగాలుగా చేశాను. తండ్రి దగ్గర ఉన్న ఆస్తి ఇద్దరు అన్నదమ్ములు పంచుకోండ్రు. a1 + b1√2 a2 + b2√2 ఇద్దరు అన్నదమ్ముల పేర్లు g1 g2. ఓకే, క్లోజర్ లా కలిపే g1 + g2 a1 + b1√2 a2 + b2√2 a1 a2 ఒక దగ్గర రాశాను, b1 b2 ఒక దగ్గర రాశాను. సో ఇప్పుడు చూడు, a + b√2 అయిపోయి క్లోజర్ లా సాటిస్ఫైడ్. ఇద్దరిని కలిపి ఒక దగ్గర రాస్తే అయిపోద్ది క్లోజర్ లా. దానికి ఎక్కువ కష్టపడకండి. నెక్స్ట్ అసోసియేటివ్ లా. ఇక్కడ ఒక కొడుకు ముగ్గురు అన్నదమ్ములు, ఒక తండ్రికి ముగ్గురు అన్నదమ్ములు. g1 అనేవాడు, g2 అనేవాడు, g3 అనేవాడు, ముగ్గురు అన్నదమ్ములు. రాయ్ g1 + g2 + g3. g1 ప్లస్లో g1 వాల్యూ రాయ్, g2 ప్లస్లో g2 వాల్యూ రాయ్, g3 ప్లస్లో g3 వాల్యూ రాయ్. సో g1 + g2 + g3. చూడు, a1 + a2 + a3 ప్లస్ b1 b2 b3 రూట్ అనేది ఈ మూడిట్లో కామన్ ఉంటుంది. సో అంటే a + b√2 అయిపోయింది. సో నువ్వు ఇలా కట్టినా a + b√2 వస్తుంది. దేర్ ఫోర్ అసోసియేటివ్ లా సాటిస్ఫైడ్. ముగ్గురు అన్నదమ్మని కలిపిస్తాం. నెక్స్ట్ ఐడెంటిటీ లా. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ కొత్తగా ఏం చేసామంటే, ఒక తండ్రికి ఒక కొడుకు ఉన్నాడు, వీడితో పాటు ఇంకొక కొడుకు, ఆడి కొడుకు కాదు కానీ ఆస్తి కోసం వచ్చేసాడు, పెంచుకుని కొడుకు అనుకుందాం. సో ఈ కొడుకు దగ్గర a1 + b1√2 అనే వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ నన్ను చూసుకుంటే 0 + 0√2 ఈ అనేది ఐడెంటిటీ. ఎడిటివ్ చేసినప్పుడు మనకి ఐడెంటిటీ వాల్యూ అంత 0. సో a1 ప్లస్లో 0, b1 ప్లస్లో 0. అంటే వీడి దగ్గర ఎలాంటి ఆస్తి పత్రాలు లేవు, కానీ వాళ్ళ తండ్రి దగ్గరికి ఆస్తి కోసం వచ్చేసాడు వీడు, పెంచుకున్న కొడుకు. వీడి దగ్గర a1 b1 అనే ఆస్తి పత్రాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి కలిసి ఒక పరిష్కారం ఇద్దాం. ఓకేనా? g1 + c వీళ్ళిద్దరిని కలిపాం. a1 + b1√2 0 + 0√2 a1 + 0 ఒక దగ్గర రాయి, b1 + 0 ఒక దగ్గర రాయి. వీళ్ళిద్దరిలో √2 కామన్ అని బయటికి దోసే. సో a + b√2. నువ్వు g1 + e కట్టినా e1 + g1 కట్టినా రెండు వాల్యూస్ కూడా ఒకటే. దేర్ ఫోర్ ఐడెంటిటీలా సాటిస్ఫైడ్. అంతే, పెద్ద కష్టమేం కాదు, చాలా తేలిక. నెక్స్ట్ ఇన్వర్స్ లా. ఇక్కడ g1 ఒక తండ్రికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, a1 + b1√2. ఇంకొకడేమో వాడికి వ్యతిరేక దిశలో పనిచేస్తాడు. ఒకడేమో మంచోడు, ఒకడేమో చెడ్డోడు అనుకుందాం. మంచోడిని ప్లస్ అనుకుందాం, చెడ్డోడిని మైనస్ అనుకుందాం. ఓకే, వీళ్ళిద్దరిని కలిపియాలా? కలుపు a1 + b1√2 -a1 - b1√2 a1 - a1 0, b1√2 - b1√2 0 దేనికి ఈక్వల్? ఈకి ఈక్వల్. అయిపోయిందా లేదా క్వశ్చన్? ఇటు నుంచి అటు కలిపినా అటు నుంచి ఇటు కలిపినా 0. దేర్ ఫోర్ ఇన్వర్స్ లా సాటిస్ఫైడ్. అంతే, పెద్ద కష్టమేం కాదు. సో 4 క్లాస్ అయిపోయాయి. నెక్స్ట్ ఎబిలియన్ లా. ఇద్దరు అన్నదమ్ములు మళ్ళీ తీసుకో, వాళ్ళిద్దరిని కలిపి a1 + b1√2 a2 + b2√2 a1 a2 ఒక దగ్గర రాయి, b1 b2 ఒక దగ్గర రాయి, √2. సో a1 a2 ఉన్నారు కదా, వాళ్ళని రివర్స్లో రాయి, a2 a1. b1 b2 ఉన్నారు కదా, వాళ్ళని రివర్స్లో రాయి, b2 + b1. సో a2 + a1 b2 + b1. అది మళ్ళీ ఎలా ఉంది? a + b√2. అంటే g1 + g2 చేసినా g2 + g1 చేసినా అదే వాల్యూ వస్తుంది. సో దీని ప్రకారం మనకి 5 లాస్ కూడా అయిపోయాయి కాబట్టి దేర్ ఫోర్ జీ అనేది ఎబిలియన్ గ్రూప్. మీకు అన్ని క్వశ్చన్ల కన్నా ఈ లాస్ట్ క్వశ్చన్ సింపుల్గా ఉంటుంది. ఇద్దరిని కలపడం తీసివేయడం అంతే, అంతకుమించి ఏముండదు. సో ఈ క్వశ్చన్ మీకు మ్యాక్సిమం రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్లో ఏ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగిందో ప్రతి క్వశ్చన్ నేర్చుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకుంటే డ్యామ్ షూర్గా ఈ యూనిట్ నుంచి మీరు 15 మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకేనా? నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్లో ఉన్న క్లాసుల గురించి, మన యాప్ గురించి వాళ్ళకు కూడా చెప్పండి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.